అమ్మ బాను, ఎప్పుడొచ్చావు? ఏంటి ఇదంతా? నువ్వెక్కడికెళ్ళావు అసలు? ఆంటీ, అది జై కూడా వచ్చాడే. బాబు, ఏం చేస్తున్నావు? నీకెందుకు ఆ పని? విశ్వాన్ని మేం చూసుకుంటాం కదా. అయ్యో పర్వాలేదు ఆంటీ. జై సార్ ఇప్పుడు విశ్వాన్ని బాగు చేయడం కోసమే వచ్చారు. ఇలా యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్లో కూర్చున్న ఎంతో మందిని జై సార్ ఇలా చేసి మంచిగా చేశారు. అవునండి, వృత్తిరీత్యా నేను ఒక బిజినెస్ మ్యాన్ అయినా ప్రవృత్తిరీత్యా న్యాచురోపతి డాక్టర్ అన్నమాట. అవునంటీ, కారణమేది అని మీకు చెప్పాలనున్నా నాది చెప్పుకోలేని పరిస్థితి. కానీ నీకు తనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పి మళ్ళీ కలిసి వచ్చారేంటి? అంటే అది మనసు మార్చుకుంది అంకుల్. మంచి పని చేసావమ్మా. మీ ఇద్దరి ఈడు జోడు బాగుంటుంది. అందుకే కదండి అస్సలు వదలలేదు. ఇంకా చాలు, ఆపుతావా? ఒక 2 minutes ఓపిక పట్టు బ్రదర్. ఏదేమైనా నువ్విలా తిరిగి రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వీడిని ఉదయం సాయంత్రం క్లినిక్కి తీసుకెళ్తూనే ఉన్నాం బాబు. ఇక నుంచి విశ్వ గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. తనని మళ్ళీ నార్మల్గా చేసే బాధ్యత నాది. కానీ నీకెందుకు బాబు ఈ శ్రమంతా? ఎందుకంటే విశ్వ నాకు బ్రదర్ లాంటివాడు. మీరు భానుకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు. అందుకే విశ్వాకి బాగయ్యాకే మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఏంటి భాను? అవును అంకుల్, అవును. ఎంత మంచి మనసు బాబు నీది. పెద్దవాళ్ళు, మీరు త్వరగా అర్థం చేసుకున్నారు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు, చల్లగా ఉండు.